హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? బాగా ప్రిపేర్ అవుతున్నారా? చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేసింది ఎగ్జామ్. చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో అస్సలు మనము టైం వేస్ట్ చేయకూడదు, ఎట్ ద సేమ్ టైం డిలేస్ చేయకూడదు, పోస్ట్పోన్మెంట్స్ చేయకూడదు. రివిజన్ ఖచ్చితంగా చేయాలి. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మనం ఇప్పుడు ఎంత స్పీడప్ చేస్తున్నాం మన రివిజన్ని, ఎంత ఎక్కువ సార్లు బై హార్ట్ చేయగలుగుతున్నామో, గుర్తుంచుకోగలుగుతున్నామో, ఎంత ఎగ్జామ్స్ రాస్తున్నామో, ఎన్ని టెస్ట్ సిరీస్ కానీ టెస్ట్లు రాస్తున్నాము అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ ఈ మూమెంట్లో. సో నేను ఈ వీడియోలోకి వచ్చినట్టయితే, జనరల్గా చాలామంది నేను పెట్టిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్స్ అనే సిరీస్ని చాలా 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 ఎక్కువగా ఎంకరేజ్ చేసిండ్రు. అట్ ద సేమ్ టైం అందరికీ చాలా యూస్ఫుల్ అయింది. సో అట్లాగే ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్కి చాలా గ్యాప్ వచ్చింది బేసిక్గా. ఎస్పెషల్లీ అయితే పాలిటీ గురించి అడిగినారు చాలామంది మీలో క్వశ్చన్స్. అది పెట్టండి, ఆ వీడియో పెట్టండి అక్క అని. టైం అస్సలు అడ్జస్ట్ అవ్వలేదు, సరిపోలేదు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఇది పీక్ టైం కాబట్టి ఖచ్చితంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ రెండు కలిపి పెట్టాలి అని చెప్పి అయితే నేను ఫిక్స్ అయినా. సో అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను చదువుకుంటున్నా, అట్ ద సేమ్ టైం మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అండ్ స్పెషల్గా నేను ఇప్పుడు ఈ పాయింట్ చెప్పబోతున్నా, ఎందుకంటే ఇది ఓన్లీ ప్రిలిమ్స్ వరకు, గ్రూప్ 1 ప్రిలిమ్సే కాకుండా ఎవరైతే యూపీఎస్సీకి రాస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ మనకున్న స్టేట్ ఎగ్జామ్స్ 2 మేజర్ థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అట్లా అనుకుంటే 3 కూడా ఉన్నాయి, గ్రూప్ 1 and 2 and 3. ఈ మూడిటికి కూడా హెల్ప్ అవుతాయి ఈ మనం అడిగిన అంటే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ నుండి చూసుకున్నట్టయితే. ఈ 3 ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాకుండా గ్రూప్ 2లో జస్ట్ ఇదొక్క పేపరే 50 మార్క్స్ ఉంది మనకి, ఈ ఒక్క పాలిటీ సబ్జెక్టే. సో మనం ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేయాలి? నెగ్లెక్ట్ ఇన్ ద సెన్స్, మనం వస్తుందిలే అనుకుంటాము, చదువుతుంటూ పోతే బాగుంటుంది, కానీ మర్చిపోతాము. సో అట్లా మర్చిపోవద్దంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇది అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ టు వాచ్ ద వీడియో కంప్లీట్లీ, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. కావాలి అని అంటే 2x ప్లేయర్లో చూసుకోండి, ఎందుకంటే ఒకవేళ మీ టైం కన్జ్యూమ్ అవుతుంది అని అనిపిస్తే 2xలో చూసుకోండి, అంతేగాని స్కిప్ చేసుకోకండి, ఎందుకంటే మనకు పాయింట్ టు పాయింట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పి. సో టాపిక్లోకి ఎంటర్ అయితే, ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అంటే టాపిక్స్ ఏంటి, ఎక్కడి నుండి అడిగినరు, క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుండి వచ్చినాయి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అనేది ఫస్ట్ చూసుకున్నట్టయితే, ఇక్కడ చూడండి, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అది ఇంపార్టెంటే మనకి. ప్రియంబల్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఖచ్చితంగా మనకి ఫింగర్ టిప్స్ పైన గుర్తుండాలి. నెక్స్ట్ అమెండ్మెంట్స్, బేసిక్ ఫీచర్స్, పార్లమెంటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్, ఫెడరలిజం, లెజిస్లేటివ్ అండ్ ఫినాన్షియల్ అనమాట ఈ ఫెడరలిజంకి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కూడా చదువుకోవచ్చు, రైట్. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ గురించి అడిగినారు, పార్లమెంట్ గురించి, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ గురించి, పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ గురించి, కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి, కోఆపరేటివ్స్, ట్రిబ్యునల్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, స్టేట్ పార్టీ, నేషనల్ పార్టీ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ అండ్ కేసెస్, ఈ అన్నిటి గురించి మనకి ఎక్కువగా ఈ టాపిక్స్ నుండి అడిగిన క్వశ్చన్స్ అనమాట, ప్రీవియస్గా మనకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లలో నుండి. అండ్ ఇప్పుడు మనము ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్పేసి చూసినట్టయితే, సేమ్ అంతే, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియంబల్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్టికల్ 368 ఆర్టికల్, బేసిక్ స్ట్రక్చర్, యూనిటరీ వర్సెస్ ఫెడరల్ ఫీచర్స్, ఏమేమి ఉన్నాయి, యూనిటరీ ఫీచర్స్ ఏంటి, ఫెడరల్ ఫీచర్స్ ఏంటి అని, పార్లమెంటరీ ఫీచర్స్, దాని యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, వీటో పవర్స్, పార్డనింగ్ పవర్స్ అంటే వీటో పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్, ఆర్టికల్స్ 74 and 75, పార్లమెంట్, దాంట్లో పార్లమెంట్ సిస్టమ్ ఏంటి, ఎలక్షన్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు, సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్, లీడర్స్ ఇన్ పార్లమెంట్, జాయింట్ సిట్టింగ్, ఆర్టికల్ 108, పొజిషన్ ఆఫ్ రాజ్యసభ, ఇదంతా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనీ బిల్ ఇంకా ఫినాన్స్ బిల్,
డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్స్, పార్లమెంటరీ కమిటీస్, దీని ఫైనాన్షియల్ కమిటీస్ కూడా, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్, రిట్స్ కూడా ఇంపార్టెంట్, గవర్నర్ ఇంక్లూడింగ్ కమిటీస్ అండ్ గవర్నర్కి రిలేటెడ్ ఉన్న కమిటీస్, గవర్నర్ ఇష్యూస్ చేసిన ఈ గవర్నర్కి సంబంధించింది ఏ న్యూస్ ఉన్నా కూడా ఇంపార్టెంటే. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, కంపారిజన్ విత్ అసెంబ్లీ, అంటే అసెంబ్లీకి కంపేర్ చేసుకుంటూ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ గురించి. నెక్స్ట్ ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, ఇవి లోక్ అదాలత్, గ్రామ్ న్యాయాలయాస్, అండ్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఈ లోక్ అదాలత్, ఇవి లోకల్ అదాలత్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్, 5th and 6th షెడ్యూల్డ్ ఏరియాస్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏవేవి ఉన్నాయి? కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఫినాన్స్ కమిషన్, యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫినాన్స్ కమిషన్ ప్లస్ ఇది జిఎస్టీ గురించి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, బీసీ, క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, రైట్. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండైసెస్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఎన్హెచ్ఆర్సీ గురించి ఇంపార్టెంట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సిబిఐ గురించి ఇంపార్టెంటే మనకి, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇంపార్టెంటే, కోఆపరేటివ్ సొసైటీస్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1915, యాంటీ డిఫెక్షన్ లా కూడా 91st అమెండ్మెంట్, కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉంటాయి, అవి కూడా చదువుకోవాలి. నెక్స్ట్ 12th షెడ్యూల్ నేమ్స్ కూడా చదువుకోవాలి. సో ఇవి ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ అన్నమాట. ప్రీవియస్గా మనం చదివింది ఏంటి? ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ నుండి వచ్చిన పాయింట్స్తో పాటు, టాపిక్స్తో పాటుగా ఇప్పుడు కూడా మనం ఫోకస్ చేయాలి. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి, బట్ కొన్ని ఎక్కువ అడిషనల్గా కూడా మనం చదవాలి. సో దట్ కాంపిటీషన్ చాలా హెవీ ఉంది కాబట్టి మనం గట్టిగానే ఫోకస్ చేయాలి ఇప్పుడు ఈ టైంలో. సో ఈ టాపిక్స్ పైన గట్టిగా కవర్ చేసుకోండి. ఇది మీకు గ్రూప్ 2కి అండ్ గ్రూప్ 3కి కూడా యూస్ఫుల్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అనుకోవచ్చు. సో స్కిప్ చేయకండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you for watching this video. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.